బాలీలో మార్నింగ్ లేవగానే మా హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము యూఎస్‌డి డాలర్స్ నుంచి బాలీ కరెన్సీకి కన్వర్ట్ చేసిన డబ్బులంతా క్యారీ చేస్తూ ఇంక మార్నింగే స్టార్ట్ అయిపోయాము కార్‌లో. వాటర్ స్పోర్ట్స్‌కి వెళ్తున్నాము. దారిలో ఇండియన్ రెస్టారెంట్‌లో ఒక చోట ఆగి ఇడ్లీ, ఊతప్పం తిన్నాము. పర్లేదు. అంత టేస్టీగా అనిపించలేదు కానీ పర్లేదు బానే ఉన్నాయి. అవి తిన్న తర్వాత మేమింకా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఓషన్ వాక్, స్కూబా డైవింగ్ చేసాము నిన్న పెట్టినవి. తర్వాత ఈ ఫ్లయింగ్ మిషన్ ట్రై చేసాము. అది ఫస్ట్ మనమే ట్రై చేసాము. కానీ అది రాలేదని సపోర్ట్ పర్సన్‌తో మేము వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. తర్వాత రిలీజ్ బేబీ టర్టిల్ అనే యాక్టివిటీ చేశాము. దీని ఉద్దేశ్యం ఏందంటే వాళ్ళ బాలీలో ఈ టర్టిల్స్ అనేవి తగ్గిపోతున్నాయంట. సో, మన ద్వారా ఇవి సముద్రంలోకి వదిలే యాక్టివిటీ అనమాట. ఇది చేస్తే ఎన్విరాన్మెంట్‌కి చాలా ఉపయోగం అని చెప్పారు. ఇది చేసినందుకు మాకొక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. తర్వాత పొటాటో బీచ్ క్లబ్‌కెళ్ళిపోయాము. ఇది అక్కడ ఫేమస్ అని విన్నాము. వసంతికి ఒకసారి చూద్దామని వెళ్ళాము. అక్కడైతే బానే ఉంది. పర్లేదు ఎన్విరాన్మెంట్ అంతా. లొకేషన్ చాలా బాగుంది. బీచ్‌లోనే స్విమ్మింగ్ పూల్ అటాచ్డ్‌గా ఉంది. అటాచ్డ్‌తోనే అక్కడ కోకోనట్ ట్రీ చాలా వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ కొన్ని డిషెస్ ట్రై చేసి తినేసి ఇంటికెళ్ళాము. బయటికొస్తూనే ఇంక కుటా బీచ్‌లో వాక్ చేస్తూ స్పగటీ నూడిల్స్ తిన్నాము. ఇంకా మనకేం ఇండియన్ ఫుడ్ దొరకలేదక్కడ. అండ్ తర్వాత మేము చూస్తూ అక్కడ సూపర్ మార్కెట్‌లో ఏమైనా తీసుకుంటామని వెళ్తే, అక్కడ మనకి బనానా చిప్స్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. మాకు కావాల్సిన సోప్ ఐటెమ్స్ అవి కూడా తీసుకున్నాము. కాకపోతే బనానా చిప్స్ అయితే మరీ స్వీట్‌గున్నాయి. మేమేదైనా హాట్ తిందామని తీసుకున్నాం. కానీ అసలు బాలేవు. ఇక్కడ ఇండియాలో ఉన్నట్టే చాలా ఉన్నాయక్కడ. కాకపోతే అక్కడ కంపెనీ నేమ్స్ అన్నీ వేరే వేరే ఉన్నాయి. ఇదండి మా నెక్స్ట్ డే జరిగిన బాలి ట్రిప్.